ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం అంతా ఎంతగానో కుదించుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి, వాట్సాప్ల వల్ల అయితేనేమి, ఫేస్బుక్ల వల్ల అయితేనేమి, ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి. కానీ ఏదైనా మంచిగా వాడుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం. మనం అది ఎవడో చాటింగ్ చేస్తూ దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తల్లిని చెప్పుకుని తనని చెప్పుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి. అప్పుడే అఖండాలో నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది. వాళ్ళ అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు సినిమా డేట్ చెప్తాం, డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే ఇప్పుడు పవన్ మన మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బూఫర్లు పేలిపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంతలు ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి, మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో, అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ సనాతన హైందవ ధర్మం ఉంటుంది. అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు, రేపు చూస్తారు మీరు ఎలా వచ్చిందో సినిమా. సో మరొకసారి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికేయులందరూ, సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.